ఎన్నికల వాతావరణం సందర్భంగా వాస్తవానికి ఇది ఎస్టీ జనరల్ మహిళ వచ్చినందువల్ల అనుభవం ఉన్న వ్యక్తినే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా ఉంటూ సేవలు అందిస్తున్నారు ప్రజలకు కాబట్టి గతంలో జగ్గారెడ్డి ఉన్నప్పుడు ఈ రెండు తాండాలకు దగ్గర ఒక 40 లక్షల పని అభివృద్ధి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ బోర్స్ కానీ మళ్ళీ సంప్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇలాంటి అభివృద్ధి బాటలో నడిపే విధంగా కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే అభివృద్ధి కూడా రెండు తాండాల్లో కూడా సిసి రోడ్స్ ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు భవిష్యత్తును బాగా చేసేటటువంటి భవనము స్కూల్ బిల్డింగ్స్ 5th క్లాస్ వరకు అది నూతన భవనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతము ఒక గత 4.5 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వము వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పై భాగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన కార్యకర్తలు కానీ ఈ తాండాకైతే అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. అది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విదితమే. ఇప్పుడు మేము ఒకవేళ మమ్మల్ని ప్రజలు కోరి మమ్మల్ని అభివృద్ధిలో బాటలో నడిపిస్తారనే నమ్మకంతోనే ఒకవేళ వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేయలేరు వాస్తవానికి. అయితే మాకు ఆల్రెడీ మేము చేదోడు వాదోడుగా మేము ఎంపీటీసీ ఫండ్స్ నుంచి సింగిల్ ఫేస్ మోటార్స్ కానీ బోర్డ్స్ కానీ మినీ ట్యాంక్స్ కానీ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ అవసరాలు దారిని తీర్చేటట్టుగా మేము వాళ్ళు కోరిన ప్లేస్లలో ఇవ్వడం జరిగింది, నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకు ఫండ్స్ మేము ఒకవేళ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలకు మా మీద నమ్మకం ఎలా ఉందంటే మాట మీద ఫండ్స్ను రిలీజ్ చేపియగలడు, ప్లస్ పైన మాకు అండదండాలు మా ఆశీస్సులు ఉన్నటువంటి మా జగ్గన్న గవర్నమెంట్లో రావడము ఈ రెండు తాండాలకు అభివృద్ధి గతంలో 4.5 సంవత్సరాలు కానీ అభివృద్ధి కంటే కూడా మేము మేలుగా బడ్జెట్ తీసుకొచ్చి మేము ఒక రకంగా అభివృద్ధి చేసుకునే విధంగా నడుస్తామని ఈ ప్రజలకు సేవలు ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడడం మా అదృష్టమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అదృష్టమే. ఎందుకంటే ఒక విలేజ్కి పోయేసి అక్కడ ఏం నడుస్తుంది అనేది మాకు తెలియకపోయేది. ఇప్పుడు వడ్డెనగండి తాండా గ్రామ పంచాయతీ కావడము, కొయ్యగుండు తాండా దానికి ఆమ్లెట్ ఉండడము మా అదృష్టంగానే భావిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటారంటే అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే గ్రామ పంచాయతీ భవనం కానీ ఇక్కడ ఏమైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఎవరికి అయితే అనుభవం ఉందో వ్యక్తులు అయితేనే మాకు పని చేస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని ఓటేసి గెలిపిస్తారని అనుకోవడం. మేము ఒకవేళ మమ్మల్ని ప్రజలు ఆశించి మా మీద ఒకవేళ మాకు ఫలితాన్ని రిజల్ట్ను చూపిస్తే మేమైతే చేయబోయే పనులు ఒకటి ఇప్పుడు వడ్డెనగండి తాండాకు సంబంధించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ అనేది పెండింగ్ అయింది. అదే ఒకవేళ వేటున్న నాయకుడు ఉంటే ఖచ్చితంగా కంపల్సరీ ఆ పని ఆగకపోయేది. అది ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ ఉండాలి వాటర్ ట్యాంక్ అనేది
అన్ని సూచనలు ఇచ్చుకుంటూ అధికారులకు ఒక బాటలు ఒక విధంగా చెప్పి అది ఎక్కడైతే సెట్ అయితే బాగుంటుంది అట్లా ఆగేది కాకుంటుండే. అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఏడా నిర్మించాలి అనేది ప్రజలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి ఫండ్స్ ఇవ్వడము మాకు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారే సంగారెడ్డి ఎమ్మెల్యే గారే ఇప్పుడు ఫండ్స్ ఇస్తారు. గతంలోనే గిన్నిచ్చాడు. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇప్పుడు జగన్న ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు మాకు మా వడ్డెనగండి తాండా కొత్త నూతన గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ఖచ్చితంగా ఫండ్స్ తెస్తాము, గ్రామ పంచాయతీని నిర్మిస్తాము. అట్లనే ఇప్పుడు మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ ట్యాప్స్ డోర్ టు డోర్ చేస్తామని గవర్నమెంట్ 4.5 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఈ తాండా మీద ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు ఆ రకంగా కాంగ్రెస్కు బలం ఉందని చెప్పేసి మాకు ఒక వాటర్ ట్యాంక్ కానీ వాటర్ లైన్స్ కానీ అక్కడ ఆగడం జరిగింది. ఆపేసిరు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏం చేసినట్టు పోనీ ఇక్కడ కార్యకర్తలు ఏం చేయకపోయినా కానీ అధికారులకు అయితే ఉండాలి కదా. అట్లనే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పని చేయాలా చేయొద్దా అనేది చూసుకోవాలి కదా. చూడకుండా కానీ ఆ తాండాలో జరిగిందా జరగలేదా అని అడగాలి కదా. అడగలే. ఇప్పటిదాకా మా ప్రజలకైతే వాటర్ నీటి సప్లై అనేది లేనేలేదు. ఈ తాండా ప్రత్యేకంగా వాస్తవానికి కొయ్యగుండు తాండాలో బోర్లు వేసినా కానీ అసలు వాటర్ పడదు. 750 ఫీట్ల బోర్ వేయించినా కానీ మాకు వాటర్ సోర్స్ అనేది లేదు. ఈ తాండా కింద 1.5 కిలోమీటర్న్నర అక్కడ బోర్ వేయించి 2005లో జగ్గారెడ్డి గారు గెలిచి ఉండడం తర్వాత ఒక మాకు ఫండ్స్ ఇవ్వడంతో ఆ బోర్తో డ్రింకింగ్ వాటర్ కొరకు ప్లస్ ఏమైనా అవసరాలకు వాడుకునే వాటర్ అట్లా చేసినాం. కానీ మాకు బోర్స్ లేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇప్పుడు వాటర్ ట్యాంక్తో సప్లై చేస్తున్నాను 2 తాండాలకు. అట్లా వాటర్ సోర్స్ కానీ డ్రైనేజ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్సే కానీ కమ్యూనిటీ హాల్సే కానీ పంచాయతీ భవనం అవి అన్నిటికీ ఇక తెచ్చే క్యాండిడేట్ బడ్జెట్ను ఇచ్చే క్యాండిడేట్ కూడా చూసుకుని ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అన్ని అనుభవం ఉన్న వ్యక్తిని ఎంచుకుంటే బెటర్ ఉంటుంది. ఆ రకం మీకు ఒకవేళ మిమ్మల్ని మేము చేసిన వర్క్ చేయగలరు అనే ఉద్దేశంతో మీరు ఆ దృష్టిలో చూసి మమ్మల్ని గెలిపియండి. మేము అన్ని పనులు చేయగలుగుతాము. ఇండ్ల స్థలాలే కానీ గవర్నమెంట్ ఇండ్లే కానీ ఇప్పుడు గతంలో మేము గ్యాస్లు ఇప్పించినాము. అన్ని మేము సేవలు అయితే అందించినాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాల చేతిలో వాళ్ళ యొక్క ఓటు అమూల్యమైన ఓటు మమ్మల్ని వేసి మమ్మల్ని మెజారిటీతో గెలిపిస్తారనే ఉద్దేశంతో ఇదే కోరుకుంటున్నాను. నేను ఆవత్ విజయలక్ష్మి కొత్త గ్రామ పంచాయతీ వడ్డెనగండి తాండా గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని అందరిది కోరుకుంటున్నాము. గతంలో కాని పనులు ఇప్పుడు మేము కొత్తగా నిలబడ్డ అభ్యర్థులను భారీగా చేస్తామని అందరికీ ప్రజలకు కోరుకుంటున్నాము.